ఎలాగ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడో మరి అదంతా పెద్ద సాక్ష్యం ఉంది. కానీ అదంతా నేను చెప్పా ఒక 5-10 నిమిషాల్లో. మరి ఎస్తేరు మరి అసలు ఈ సంవత్సరం పెళ్లి చేసేది కాదు. మరి ఎందుకు చేసానో ఏంటిదో అది మీకు చెప్తాను. కాబట్టి కొన్ని నిమిషాలు మీకు చెప్తాను. కాబట్టి దేవుడు చేసిన కార్యమును ఏనాటికి మనము మరవకూడదు. అందుకనే ఏదైనా కార్యం చేసిన తర్వాత మనము ఇలాంటి మేము సుతుకుడికలు పెట్టుకుంటూ ఉంటాం. ఎర్మోన్ గాస్వాల్ మినిస్టర్ అయితే మరి ఒక కార్యం జరగగానే ఈ కార్యం జరిగినందుకు సేవకులందరినీ పిలుచుకొని సంఘం అంతా పిలుచుకొని మరి బర్మ సాయిగారు తెలుసు. మరి జానపదంలో కొంచెం మరి ఎక్కువ మనలో ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాడు, అందరికి తెలుసు. కాబట్టి సుతుకుడిక అంటే ఇది దేవుడు చేసిన కార్యమును ఎన్నడూ మరవకూడదు. హల్లెలూయా. చూడండి పిల్లలు, మరి ఇక నేను సాక్ష్యం చెప్తున్నాను. మరి ఎస్తేరు విషయంలో మరి పెళ్ళి నిజంగా ఈరోజు ఇప్పుడు చేస్తానని నాకు కలలో అనుకోలేదు. తర్వాత మా సందీప్కి ఇస్తానని అనుకోలేదు. హల్లెలూయా. కాబట్టి మరి మా తమ్మిని బిడ్డ దివ్య ఉండే గత కాలంలో మా అమ్మ ప్రార్థన చేసినప్పుడు మరి తీసుకురావాలన్న ప్రవన్నప్పుడు మా సందీపు ఆమెకు ఒక తలుగు పెట్టి తీసుకొని వచ్చినట్టుగా దర్శనం చూపెట్టి, అయితే అప్పటి సంచి ఆ దివ్యను సందీప్కే ఇస్తారన్నట్టుగా మనం గురేసుకున్నాం. ఎందుకంటే తమ్మినికి ఇక సరే ఒకే బిడ్డ చదువుకుంటున్నాడు, మరి చెల్ల వాళ్ళకు ఒక్కటే కొడుకున్నాడు, సరే వాళ్ళకేం లేదు, వీళ్ళకు మరి ఈయనకు ఒక్కదే బిడ్డ కదా అని మేము గురేసుకొని ఎన్ని రోజుల సంచో మేము ఆలోచన మీద ఉన్నాం. ఆ దివ్యను సందీప్కే ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. సందీప్గా ఇవ్వాలి ఎన్ని రోజులున్నా అని మేము అనుకొని నిజంగా మా మధ్యలో అదే ఉంది, ఆయనకే ఇవ్వాలి అని ఇట్లా అనుకుంటాం. మా చెల్లెకి చూద్దాం అదే ఉంది, దివ్యని చేసుకోవాలి, మా అన్న బిడ్డని చేసుకోవాలి, ఆమె చదువుకున్నా కానీ ఆమె మరి వాళ్ళ బిడ్డని అని మేము ఎన్నోసార్లు ఎంతోమందికి చదువుకున్నదని ఎన్నోసార్లు చెప్పలే. కొన్నిసార్లు దాన్ని సందర్భం వచ్చినప్పుడు చెప్పినా కానీ కొన్నిసార్లు అస్సలు చెప్పలే. మా తమ్మిని బిడ్డే మరదలి బిడ్డ అని చెప్పాను. హల్లెలూయా. ఆ విధానం అయిన తర్వాత మరి వాళ్ళు కొన్ని రోజులు చదువు అయిపోయింది, ఇక్కడ అయిపోయిన తర్వాత మరి హైదరాబాద్ పట్టణం వెళ్ళింది. అప్పుడు పెళ్లి చేయాలనుకున్నాం. కొన్నిసార్లు మేము అనుకున్నాం మరి వాళ్ళు వస్తారట, మరి దివ్య కోసం మాట్లాడదామంటే వస్తారు తీరాదు మా తమ్ముడు, చేద్దాం తీరాదా అన్నాడు. తర్వాత చేద్దాం ఇప్పుడే పెద్దోళ్ళు ఉన్నారు, ఇంకా చేయలేదు, నాకు ఇప్పుడేనా అన్నాడు. సరే మా నాయన చూడన్నాడు, మా అమ్మను చేయాలరా, ఎదిగిన పిల్లలను చూద్దాం చేయాలి, సరే అని అట్లా అయిపోయింది. కొన్ని రోజులు మేము హైదరాబాద్ వెళ్ళి మరి డ్యూటీ చేస్తామని మా పావులికును మా కోడలు వీళ్ళు మా బిడ్డ ఇద్దరు దివ్య వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ సరే దేవుని చిత్తం ఏం జరిగిందో మరి ఒక ఆయన ప్రేమించింది, పెళ్లి చేసుకున్నాం. హల్లెలూయా. చేసుకున్న తర్వాత అప్పుడు ఆమె మీద గురి మా చెల్లెకి పోయింది. ఎందుకంటే ఇన్ని రోజుల దాకా దివ్యనే చేసుకుంటా ఇస్తార ముచ్చట రాలే, ఇస్తార ఆలోచన రాలే. ఎందుకంటే ఆమె చిల్లపిల్ల, ఇంకా చదవాలి 3 సంవత్సరాలని ఆలోచనలో మేము ఉన్నాం. నేను చూద్దా ఆలోచన ఏముంది, సందీప్కి దివ్యన ఇవ్వాలని అదే ఆలోచన ఉంది. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అప్పుడు మా చెల్లెకి కొంచెం బాధ కలిగింది, మాకు బాధ కలిగింది, మా నాయనకు బాధ కలిగి మా తమ్మిని మా మరదల్ని తిట్టాడు. ఎందుకంటే నువ్వు ఇట్లా చేయకపోతుంది అట్లా చేయకపోతుంది అని అంటే చిన్న గొడవ పెట్టుకున్నాం. మేము అనుకున్నాం. తర్వాత మళ్ళీ మేము కూడా ఉన్నాం. దేని నమ్ముకున్నాం కాబట్టి దేనికి వాక్యం లోబడ్డాం. హల్లెలూయా. తర్వాత అప్పుడు మరి మా చెల్లె చిన్న ఒకరోజు హైదరాబాద్ పోతే అంటుంది, అన్న మరి దివ్య మరి ఆమె ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, మరి నీ బిడ్డనని అన్నాను అని. అప్పుడు ఏంటంటే నా మనసులో లేదు కానీ ఆమె బాధపడుతుందని సరే అన్న. ఎందుకంటే సరే అని అనుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత మరి మా ఎస్తేర్ని అడిగి, ఎందుకంటే మరి మనం ఏం చెప్పలేం కదా. ఎస్తేర్ని అడిగితే ఎస్తేరా మరి అక్క అట్లా పోయింది కదా, మరి అత్తమ్మ ఇట్లా అడుగుతుంది, మరి ఎట్టరా అంటే భలే ఉన్నాం అని. హల్లెలూయా. ఎందుకన్నదంటే ఆమె 3 సంవత్సరాలు చదవాలి, మరి నాకన్నా చాలా పెద్ద ఆయనే, నేను చాలా చిన్న, ఇంకా ఏళ్ళకి లేను, వద్దు కుదరదు అన్నట్టుగా మాట్లాడింది. అప్పుడు నేను ఏం అనలేమని, ఎందుకంటే ఆమెకి ఎక్కువ ఏం ఒత్తిడి చేయలే. తర్వాత మళ్ళా మా చెల్లెనడు ఇక మీన్స్ అనడం ఇట్లా కొన్ని జరుగుతున్నాయి, వేరేటోళ్ళతోనే వస్తున్నాయి. అయ్యా మరి ఇస్తే నా టీఆర్ఆర్ సందీప్కు అంటే వాళ్ళు వీళ్ళు అంటే చిన్నది కదా, చిన్నదైతే ఏమవుతుంది, గాలి చేసుకోలేదా 16 ఏళ్ళు 28 ఏళ్ళకు 16 ఏళ్ళ చేయలేదా. మేము చేసినాం పెళ్ళి, జానపాలను చూచాడు, ఒక 4 చేసినాం. ఈ 4 ముందు పెట్టి అంటుంటే అప్పుడు కొంచెం నాకు ఆలోచన కలిగింది. హల్లెలూయా. కలిగి మళ్ళీ మా ఇస్తారను మళ్ళీ ఒక రోజు అడిగింది, రుచి మరి అక్క పోయింది, మరి ఆలోచించు, మరి దగ్గరోళ్ళు మరి అన్నీ తెలిసిన వాళ్ళు
వాళ్ళు తిట్టినా మనం పడతాం, మనం తిట్టినా వాళ్ళు పడతాం. ఆలోచన కానీ మా చెల్లి అదే అన్నది, నేను బయటికి పోయి తీసుకుంటూ దొరుకుతారన్నా, మీరు ఆలోచించండి. ఇట్లా ఆలోచించుకొని ఆ చిన్నగా మరి సందీప్ సుధా చాలాసార్లు అడిగినరట, చిన్నపిల్లని ఎట్లా చేసుకోవాలి, నువ్వు బలి చెప్తాను అని అన్నాడు. హల్లెలూయా. ఆ చిన్నపిల్లని ఎట్లా చేసుకోవాలి అన్నాడు. అయితే ఆయనకు చెప్పారు, మాకు చెప్పారు, మా ఎస్టర్ చెప్పారు. ఆ లోపు మరి ఎస్టర్ సుత మరి సరేనా మీరు చెప్పినట్టు ఏంటిది అని అన్నాడు. తర్వాత సందీప్ సుత వాళ్ళ నాయన అడిగినప్పుడు సరేది అని ఆయన సుత అన్నాడు. అన్న తర్వాత అప్పుడు మేము సిద్ధపడ్డాం. హల్లెలూయా. సిద్ధపడ్డ తర్వాత మరి నేను సిద్ధపడుతున్నాను, కానీ నాకు ఒక భయం వచ్చేసింది. ఎందుకంటే ఎంతోమందిని నేను ఒక ఇద్దరిని ఆవలించాడు, ఇంకెక్కడ నాకు డబ్బులు లేవు. ఈ విషయం నేను పెళ్లి పెట్టుకున్న సంగతి మా బంధుమిత్రులు తెలిసిన తర్వాత వాళ్ళే ఫోన్ చేసి, అన్న నీకు ఎన్ని పైసలు కావాలి, నీకు 50,000 కావాలన్నా, 1,00,000 కావాలన్నా, 2 లక్షలు కావాలన్నా నాకు ఫోన్లు వస్తున్నాయి. కానీ ఆ రకంగా నాకు కొన్ని డబ్బులు వచ్చినాయి. మరి దేవుడు మంచి కార్యం చేసాడు. మరి అది స్టార్ట్ అయింది మొదలుకొని మరి పెళ్ళేంత వరకు ఇప్పటి వరకు ఎలాంటి హాని జరగకుండా, ఏ బంధుమిత్రులకు హాని జరగకుండా మంచి శుభకార్యం మంచి జరిగింది. కాబట్టి మరి దేవునికే నేను వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి మీ మంచి చేసిన కార్యాన్ని బట్టి ఆయనకు ఏమిచ్చి మా రుణము మేము తీర్చుకోలేము. కాబట్టి మరి ఇది అందుకనే ఈరోజు కూడిక పెట్టాలని మరి నేను ఆదివారం ప్రకటించాను. మరి ఈరోజు నేను సామానుకి వెళ్ళినప్పుడు మా అమ్మ ఫోన్ చేసి సామాను తెచ్చినప్పుడు వచ్చి తెచ్చినాక ఇప్పుడు నాకు ఈరోజు రక్షణ దినం అంటే హల్లెలూయా. సరే 2 కలిపాయి. అందరికీ నేను చాలా మరి సంఘానికి ప్రకటన చేశాను. కాబట్టి మరి దేవుడు మేలు చేశాడు. ఇంకోటి ఏంటంటే మరి నేను చాలా దిక్కులు తిరుగుతున్నాను, చాలా మంది నాకు తెలుసు. కానీ నేను చాలా మందిని మర్చిపోయినా, సేవకులను మర్చిపోయినా, విశ్వాసాలను మర్చిపోయినా, మా చుట్టాలను మర్చిపోయినా. హల్లెలూయా. ఇక్కడ చూడండి మరి దేవుని కృపను బట్టి మరి నా ప్రేమను బట్టి మరి వాళ్ళు చెప్పకుండా కానీ ఎస్తేర్ పెళ్ళికి అందరు వచ్చారు. చెప్పకుండా కానీ చూడండి, మనకు ఒక కార్డు ఇవ్వకపోతే చెప్పకపోతామని ఎవరు రాలే. సేవకులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు, బంధుమిత్రులు వచ్చి పెళ్ళి అయిపోయినాక అంటారు, అన్న మీ పెళ్ళికి ఎస్తేర్ పెళ్ళికి చెప్పకపోతే ఏందన్నా అంటారు. అంటే అన్న నాకు ఆదికి లేదన్నా. హల్లెలూయా. మరి చూడండి దేవుడు మరి మంచిగా ఈ పెళ్ళి జరిపించండి. కాబట్టి మరి ఏ లోటు పాటు లేదు. ఎందుకంటే మరి నేను ఆ రోజు ఆ మటన్ కొట్టేప్పుడు చాలా వాన కొడుతుంది. నాకు భయం వచ్చేసి జానపల్లనికే ఫోన్ చేయను, ఇవ్వలేదు. అన్న ఇది ఆగమైతట్టుంది, వాన కొడుతుంది అన్న, ఏం చేయాలి, కింటన్నర మటన్ కొట్టించిన కింటనలు పోయి ఏం చేయాలన్నా వస్తారా రారా అని అంటే, ఏం కాదన్నా నువ్వు భయపడకని అని చెప్పింది. హల్లెలూయా. చెప్పినప్పుడు మరి నా మనసులో ప్రభా మరి ఈరోజు జరిగించు కార్యం, ఇది ఏం కాకూడదు ప్రభా, నీ చిత్తం అయితే జరిగించు ప్రభా నీ కార్యం అని నా మధ్యలో అనుకుంటా. అక్కడ ఈ పని ఆ పని ఏం దొరకలేదు. ఇటుడుకుడు అటుడుకుడు, కాళ్ళు కూస్తున్నాయి, చేతులు కూస్తున్న 5 రోజులు కాళ్ళు ఇచ్చుడు ఇవ్వలేదు. కాబట్టి ఎంతో బలహీనత వచ్చినా కానీ మరి అక్కడ చేసుకుంటూ మరి కొంతమంది నాతో సేవకులు కొంచెం సహకరించారు. మరి ఫంక్షన్ హాల్ మాట్లాడటానికి ఇంకా మరి కొన్ని విషయాల్లో మరి దాని పనున కానీ మరి మండలి పాస్టర్ కానీ మరి నాకు సపోర్ట్ చేశారు. తర్వాత మరి మా ఎర్మోన్ గాస్ వాళ్ళు చాలా ప్రార్థించారు మా కోసం, మరి మా కుటుంబం కోసం, పెళ్లి కోసం. మరి మా ఆత్మీయ తల్లి మరి మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఏలు లేకపోతే ఆత్మీయ తల్లి పెళ్ళికి ఎవరి దగ్గరికి రాదు, అసలు పెళ్ళి పెట్టదు. హల్లెలూయా. అసలు పెళ్ళి పెట్టదు, పెళ్ళికి రాదు. ఏళ్ళు తక్కువ ఏం చెప్తావు, ఎందుకు చెప్తావు ఈ పెళ్ళి అని తిడుతుంది, ఎవ్వరైనా తిడుతుంది. అట్లా పెట్టచ్చు. కొన్ని మేము అడిగినాం, ఆ పెళ్ళికి పోవద్దు, మీరు చేయొద్దు అంటది. మరి నేను ఆమె దగ్గరికి పోయి, అమ్మ ఇట్లా సంఘటన, ఈ సంగతి అంతా అమ్మ చెప్పి దగ్గరికి నిలబడి అమ్మ అని బదిలాడి చెప్పి ఇట్లా సంగతి అమ్మ అని నా బాధ అంతా చెప్పినాక సరే పో అని చెప్పింది, మాట ఇచ్చింది, నేను వస్తా అని చెప్పింది. హల్లెలూయా. వచ్చింది మరి చాలా చక్కగా మరి చూసింది పెళ్ళంతా, అక్కడ ఏం జరిగింది ఎట్లా జరిగింది అంత అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసింది. మన దగ్గరికి పిలుచుకుంది, ఇట్లా అంటుంది నా చేయబట్టుకొని, సూపర్ అని పిలిచినవు, సూపర్ అని నా చేయబట్టుకొని ఇట్లా అన్నది. పట్టుకొని మా కృపను దగ్గరికి గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకొని ఎడుతుంది. ఆమెను దగ్గరికి తీసుకొని అందరు చూస్తుంది అని మరి దేవుడు మరి ఆత్మీయ తల్లి మరి చేసిన ప్రార్థన, మీరు అందరు చేసిన ప్రార్థన, మరి ఈ మంచి కార్యం జరిగింది. కాబట్టి
మరి మా కోసం, మీ ఇద్దరి కోసం, సందీప్ కోసం, మా కుటుంబం కోసం మరి మీరందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా సంఘం మరి మందిరం వాస్తవం చెప్పాలంటే మందిరం మాకు చిన్న మందిరం అయింది. మరి మేము మందిరం సరిపోతలేదు. మందిరం ఎంత వెనకబడిపోయింది. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే మీ అందరు ప్రారంభం చేస్తారని చెప్తున్నాం. మందిరం కట్టబడాలి. మరి మందిరం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.